వరకు కూడా దీని మీద పోరాడడానికి సిద్ధంగా. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం చెరువుకు మత్తడి పడి నీరు ఉధృతంగా బయటకు పారుతోంది. దాంతో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న కొత్త డైవర్షన్ రోడ్డు వర్షాలకు పాడైపోవడంతో కాటనాగారం నిలిచిపోయే సకాలంలో ఈ నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు ఉండేవి కావని పలు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మనిషి సహాయం లేనిదే కల్వర్టు దాటలేకపోతున్నాం. వృద్ధులు, వికలాంగులు ప్రయాణం చేయడం కష్టంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా కాంట్రాక్టర్ అధికారులు పనులు పూర్తి చేయాలని గూడూరు, గంగారం మండలాల ప్రజలు కోరుతున్నారు. ఎంత ఇబ్బంది మాకు ఈ రోడ్ సంగతి ఏంది? ఏ ఎమ్మెల్యే లేదు ఈడ, ఈ దేశానికి ఈ గుట్టలల్లా ఏ ఎమ్మెల్యే లేదు, ఎవరు లేరు ఈడ. మంచిగా రోడ్ లేదు, వంకర సూకర రోడ్, ఒక బ్రిడ్జి లేదు, పాడలేదు. ఎవరిని ఓటు వేసినా ఏం లాభం లేదు. ఈ గుట్టలలో సావాలని ఉంది. ఇక మంచి సారు రేపు ఎల్లుండి ఇక ఓటు వేయాలంటే ఎగబడి వస్తారు. కానీ ఈ రోడ్ కావాలి, ఇబ్బంది పడతారని ఎవరికి ఏది లేదు. ఇక పోవాలంటే చేయి పట్టుకొని దాటిస్తాండ్రు, మాకు చేయి పట్టి టాటర్లు వేస్తాండ్రు, ఆటోలు వేస్తాండ్రు. మాలత హరిలాలు, మా ఉమ్మడి జిల్లా మహబూబాబాదు గంగారం మండలం కాబట్టి మా ఇక్కడ కొమ్మట్లగూడెం గ్రామ పంచాయతీలో అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇప్పుడు డివైడ్ అయినాయి. కాబట్టిగా ఇంతకుముందు ఉన్న రోడ్డు ఉన్నా కానీ మేము నేను పాలాటోళ్ళని మేము దాన్ని నడుచుకోలేదు. అది ఇంతకుముందు ఎట్లా ఉందో దాని ప్రకారం మేము పోయేటోళ్ళని. దాని ప్రకారం ఉంచిన ఈ బాధలు ఉండకపోవు. ఇలా మా బిడ్డ డెలివరీ చిన్న ఆటోలో వస్తానంటే దాన్ని ఎదురొస్తే ఇలా దాటిన పరిస్థితి ఉంది. దాని పరిస్థితి వాళ్ళు ఏ ప్రభుత్వం కాపాడుతుంది, ఏ ప్రభుత్వం ఆడుతుంది, దాని బాధ్యత వాళ్ళు. ఇది ఏంది, వ్యవస్థ ఏంది, వ్యవహారం ఏంది? మరి కాంట్రాక్టర్ ప్రాబ్లమా, మరి అధికార ప్రాబ్లమా, లేకపోతే మన మంత్రుల ప్రాబ్లమా? ఎవరి ప్రాబ్లం ఇది? దేని బాధిస్తాయి? దేవుని గురించి ఇది. నిర్మల్ జిల్లా బైన్సాలోని గడ్డెన్న